ఎవడు మా గోపాలగా ఉన్నట్టున్నాడే, ఏందబ్బాయి చెట్టు కింద కూర్చున్నాడు. అరే పోయి మాట్లాడిచ్చే పోలా, చూద్దాం పోయి మాట్లాడిచ్చేద్దాం, చూద్దాం. గోపాలా గోపాలా ఏంట్రా బాగుంటే కూర్చున్నావు, ఏమైందిరా? ఏంట్రా గోపాలా అడుగుతున్నావు, ఏమైందిరా? ఏం చెప్పంటావు బాబా నా కష్టాలు. ఏమైందిరా గోపాల్? ఏడుసొద్దురా ఏడుసొద్దు గోపాల్, ఏడుసొద్దు. కొంచెం ఓదార్చుకోరా. ఏం చేస్తా బాబా, నీ చెల్లితో టార్చరు. కూర్చుంటే బాధ, లేస్తే బాధ, పండుకుంటే బాధ. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏమైందిరా, వివరంగా చెప్పరా గోపాల. ఏం చేస్తా బాబా, ఇంట్లో కూరగాయలు తెచ్చినా బాధే, నీళ్లు తెచ్చినా బాధే, ఏం చేసినా బాధే. ఆడోళ్ళకి మీ చెల్లెలకి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏ పని చేసినా మీ చెల్లెలకి నచ్చడం లేదు. ఈరోజు నన్ను కొట్టి చేసింది ఒక చూసుకో, దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చూడి మార్గం. అరే గోపాల, ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంరా. నన్ను చూసి ఫాలో అవరా బాబా. ఆ సీక్రెట్ ఏమో నాకు చెప్పు బాబా, నేను కూడా అదే ఫాలో అయిపోతాను. అది ఏం లేదురా గోపాల, నేను చెప్పినట్లు నేను నీ భార్య నీకు సంతోషంగా ఉంటుంది, నీ ఫ్యామిలీ కానీ బాగుంటుంది. పొద్దునే టిఫిన్ చేస్తావు కదా, అదిరిపోయిందని చెప్పు. అలాగా బాబా. బాబా ఏం లేదురా గోపాల, మధ్యాహ్నం భోజనం టైంలో కూరలు అదిరిపోయినాయని చెప్పరా. రాత్రిపూట నీ భార్య నడుచుకుంటూ వచ్చేటప్పుడు సూపర్గా ఉండవు, నువ్వు హీరోయిన్ మాదిరిగా ఉన్నావు అని చెప్పాను రా. ఇది ఫాలో అయిపో, అంతే అంతే అంతే. అలాగే బాబా. ఏం చెప్పినా బాబా, ఇన్నాళ్ళు ఉంటే నాకు తెలియక నా భార్యతో దెబ్బలు తిన్నాను. ఈ రోజు నుండి నేను నా భార్యతో నా శబాష్ అనిపించుకోకపోతే నా పేరు గోపాలే కాదు, ఫాలో అయిపోతాను మామ, ఫాలో అయిపోతా.